వెనక్కి తిరక్కు. ఆఫీసర్, మీ చేతిలో రివాల్వర్ ఉందని ఎప్పుడైనా ఎక్కడైనా గురి పెడతారా? సరే, నేనే బిల్లాని. మీరేం పీక్కుంటారో పీక్కోండి. ఈ వేణు బిల్లాగా మారడం నుంచి బిల్లా తిరిగి వేణుగా మారడానికి ప్రయత్నించడం వరకు నాకు తెలుసు. నువ్వు బిల్లావి కాదనే విషయం ఇప్పుడు నాకు మాత్రమే తెలుసు. ఇదే కథని ఎన్నిసార్లు ఎంతమంది చెప్తారు? ఈ విషయం జైకి మాత్రమే తెలుసని నువ్వు అనుకుంటున్నావు. నన్ను నమ్ము. పోలీసుల మీద నాకున్న నమ్మకం పూర్తిగా పోయింది. ఇప్పుడు నువ్వు నన్ను నమ్మి తీరాలి. ఎందుకు? ఎందుకంటే నువ్వు ఇంకా బతికున్నావు కనుక. నీ మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఉంది. నేను పిల్లని కాదని తెలిసి ఎందుకు నన్ను ఇంకా వెంటాడుతున్నారు? జగదీష్ని పట్టుకోవడానికి. పక్కనే ఉంచుకుని ఎక్కడో వెతుకుతున్నారు. మీ సీనియర్ ఇంటర్పోల్ ఆఫీసర్ గోకుల్నాథే జగదీష్. డిఎస్పీ జయప్రకాష్ని చెప్పింది కూడా అతనే. ఇప్పుడు నేను పారిపోయేది అతని వల్లే. నువ్వెలా చెప్తున్నావు? ఇప్పుడు నన్ను మీరు నమ్మే తీరాలి. ఎవరు బాబు మీరు? దేవా గారి అబ్బాయిని. ఎవరు? నాన్నరా? అక్క, మన జై. ఏరా, ఇప్పటికి గుర్తొచ్చావా? మేము అమ్మరా లేదా? ఏదో పనుండి కుదరలేదు. సార్, నేను బిల్లాని కాదు సార్. నా పేరు వేణు. నన్ను నమ్మండి సార్. డిఎస్పీ గారే నన్ను బిల్లాలా నటించమన్నారు. నువ్వు డిఎస్పీని చెప్పేశావు. నువ్వే బిల్లావని ఒప్పుకో, కథలు చెప్పకు. సార్, నేను వేణుని సార్. పని కోసం ఈ ఊరికి వచ్చాను. డిఎస్పీ గారు చెప్పడం వల్ల బిల్లాగా నటించాను. నేను బిల్లాని కాదని తెలిసిన ఒకే ఒకరు డిఎస్పీ గారు. అలాంటి వారిని నేనెందుకు చంపుతాను? అది మేము ఎలా నమ్మాలి? ఆ రోజు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఆ గ్రూప్ మీట్ అవబోతుందన్న విషయం మీకు ఎలా తెలిసింది? నేనే సార్ డిఎస్పీకి ఫోన్ చేసి చెప్పాను. నన్ను నమ్మండి సార్, ప్లీజ్. పోలీసుల ప్లాన్ల గురించి నీకు తెలిసినట్టుగా మీ ప్లాన్ల గురించి పోలీసులకు తెలుస్తుంది. అది నీతో చెప్పాల్సిన అవసరం మాకు లేదు. సరే, నువ్వు బిల్లావి కాదని నేను నమ్మే విధంగా ఒకే ఒక విషయం చెప్పు. అయ్యో, సార్, ఒక పెన్ డ్రైవ్ ఉంది. నేను డిఎస్పీ గారికి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చాను సార్. ఆ గ్రూప్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఆ పెన్ డ్రైవ్ లో ఉన్నాయి. అది చూడండి సార్. ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ ఎక్కడుంది? డిఎస్పీ గారి దగ్గర ఉండాలి సార్. అనిల్, లెట్స్ చెక్ ఇట్. సార్, నాన్సెన్స్ సార్. ఊరికే వాగుతున్నాడు సార్. హి ఇస్ జస్ట్ ట్రైయింగ్ టు చెక్ చేద్దాం. సార్, వీడే సార్. అయ్యా మహాప్రభు, ఆయన చెప్తున్నారు కదా, వెతకండి, చెక్ చేయండి సార్, ప్లీజ్. ఎక్కడికి? కాలర్ పట్టుకోవడం ఏముందిరా? నీ ఊరొచ్చింది మెడే పట్టుకున్నా. ఆ ఊరు మీద
మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ చేసుకురావాలి. నేను హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొచ్చేస్తా. జై, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? దగ్గరలో తనకు తెలిసిన వాళ్ళున్నారంటే ఓసారి పలకరించొద్దామని వెళ్ళామన్నయ్య. ఊళ్ళో పరిస్థితులు బాగాలేవు, ఏవో చిన్న గొడవలు. నువ్వేదో సరదాగా ఉందామని ఇక్కడికి వచ్చింటావు. ఈ టైంలో ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఆ ఊరు మనుషులకి నువ్వెలా ఉంటావో కూడా తెలియకూడదు. నీకేదైనా అయితే అది జీవితాంతం నన్ను క్షమించదు. నువ్వు బయలుదేరి. సరేనన్నా. ఎంతవరకు వచ్చింది? ఇంకా ఏం తెలియలేదు సార్. వెతుకుతున్నా. సరే, నిద్రపోయారా? లేదు సార్. తర్వాత మరో విషయం, మిమ్మల్ని కలవడానికి ఎవరో ఒకరు వచ్చారు. నాకు ముఖ్యమైన పని ఉంది, అది పూర్తి చేశాక చూద్దాం. అది కాదు సార్, ఇది అంతకన్నా కొంచెం ముఖ్యమైన పని. హీఈస్ వెయిటింగ్ ఫర్ యూ. మిస్టర్ జై, హియర్ వి మీట్. హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. తెలుగు తెలుసా? చాలా బాగా తెలుసు తెలుగు. అండ్ యూ? స్పెషల్ ఆఫీసర్ అనిల్ మీనన్ ఫ్రమ్ క్రైమ్ బ్రాంచ్. మలేషియానా? ఎస్ సార్. డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మిస్టర్ జయప్రకాష్, ఆంధ్ర క్రైమ్ బ్రాంచ్. మీ గురించి చాలా విన్నాను. ఎనివే, పెద్ద విషయాన్ని క్లుప్తంగా చెప్పాలంటే బిల్లా ఎక్కడ? దేనికి? మిస్టర్ జై, అదే క్లుప్తమైన విషయాన్ని పెద్దగా చెప్పాలంటే బిల్లా కేసు హ్యాండిల్ చేసింది మీరే. చాలా బాగా చేశారు. బట్ కొంచెం కంట్రోల్ మీరిపోయింది, అందుకే నేను వచ్చాను. నేనే సహాయం అడగలేదే. నేను అడిగాను. బిల్లా కేసుని హ్యాండిల్ చేయడానికి నేను అన్ని పేపర్స్ని సబ్మిట్ చేశాను. నథింగ్ టు వరీ. ఐ నెవర్ వరీ. ఓకే, నేను బిల్లా కేసు ఫైల్స్ చూడాలి. అనిల్? ఎస్ సార్. కొంచెం ఉండండి, ఫ్యామిలీ మ్యాటర్. రోజు ఫోన్ చేస్తోండు. అబ్బా ఈడొకడు. వెన్ను, నీకు విషయం చెప్పాలి. ఊరు వెళ్తుంటే ఇప్పుడేంటి? తొందరగా చెప్పు. ఎలా చెప్పాలో ఎట్నుంచి చెప్పాలో అర్థం కావట్లేదు. అది నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్ను చూస్తూనే పెరిగాను. నా మనసు ఇప్పుడు నీ చుట్టూనే తిరుగుతుంటుంది. ఇలా చెప్పడం రైటో రాంగో తెలియదు, కానీ నీ పర్సనాలిటీ, నీ అందం నన్ను అల్లాడించి కుదిపేసింది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, విచిత్రంగా ఉన్నా మన ఈడు చూడు భలే ఉంటది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్. ఐ లవ్ యూ బాబాయ్. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? చంపేస్తా. గోకుల్నాథ్, జగదీష్. ఆ పెన్ డ్రైవ్ ఎక్కడుందో తెలియడం లేదు. డిఎస్పీ గారికే ఇచ్చాను. సేఫ్గా ఉంది. ఎక్కడ? అయితే నేను బిల్లని కాదని చెప్పుండొచ్చు కదా. ఏంటి పరిగెత్తించి తమాషా చూస్తున్నారా? సార్, పోతే నా ప్రాణమే పోయేది. ఎందుకంటే చిక్కులో ఉన్నది నేను, మీరు కాదు. వేణు, నువ్వు బిల్లా కాదని చెప్పుండొచ్చు. అప్పుడు డిఎస్పీ గారు చావుకు అర్థం లేకుండా పోయేది. జగదీష్ ఎవరో తెలిసేది కాదు. ఇప్పుడు జగదీష్ ఎవరో తెలుసుకున్నారు కదా, ఇక మీద నేను పారిపోను. నువ్వు పారిపోవాలి. ఇప్పుడు పారిపోయి తీరాలి. ఎందుకంటే వాడు నీకోసం వస్తాడు. వాడి నెట్వర్క్ని వాడు కాపాడుకోవాలి. గోకుల్నాథ్ జగదీష్ అని నేను చెప్తే ఎవ్వరూ నమ్మరు. నీ ద్వారానే వాడిని పట్టుకోవాలి. వీ నీడ్ యూ హెల్ప్ మ్యాన్. ఎవరి కోసం కాకున్నా నువ్వు ఇది డిఎస్పీ గారి కోసం చేసి తీరాలి. కమ్ ఆన్. నన్ను నమ్ము. థ్యాంక్స్. మరిద్దరం కలవడం ఎవరో చూడకూడదు. నువ్వు వెళ్ళు.
హలో. పెన్ డ్రైవ్ నీ దగ్గర లేదన్నావు. ఎక్కడుందో కనిపెట్టి తీసుకురా. కరెంట్ సాక్ష్యాలు నా దగ్గర ఉన్నా. జగదీష్ సార్, ఆ పెన్ డ్రైవ్ నాకు కావాలి. దేనికి? జగదీష్ కరణ్ని సాక్ష్యాన్ని బంధించాడు. నాకు ఆ పెన్ డ్రైవ్ ఇవ్వండి. చూడు వేణు, అది మేం చూసుకుంటాం, కానీ పెన్ డ్రైవ్ మాత్రం ఇవ్వడం కుదరదు. పెన్ డ్రైవ్ ఇవ్వండి. నో వేణు, నేను చెప్పేది విను. సార్, ఇంతవరకు నా ప్రాణాన్ని పణంగా పెట్టాను. ఇప్పుడు వాడు కరణ్ని సాక్ష్యాన్ని బంధించాడు. పెన్ డ్రైవ్ ఇవ్వండి. ఐఎమ్ సారీ, నేను ఇవ్వలేను. పెన్ డ్రైవ్. పెన్ డ్రైవ్ ఇవ్వండి. ఇస్తాను, కానీ ఓ కండిషన్. ఏమన్నాడు రా బాబు? ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే చెప్పేద్దాం. నా మాట విను, ఎట్లాంటోడు మళ్ళీ మళ్ళీ దొరకడరా. ప్లీజ్. పెద్దోడా, వీడు నిన్ను ప్రశాంతంగా బతకనివ్వడు. వీడు ఇంకో తప్పు చేయకముందే చంపేరా వీడిని. ఇంకేం ఆలోచించద్దు, నేను చెప్తున్నా.